హలో అండి. అందరికీ నమస్కారం. ఇక మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకు ఈ 2025 సంక్రాంతి పండుగ సెలవులకు సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేశారనమాట. అయితే ప్రతి ఏటా ఇచ్చే విధంగా ఈసారి కూడా మనకు ఈ సంక్రాంతి హాలిడేస్ అనేటువంటిది ఎన్ని రోజులైతే ఇవ్వబోతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ నెలలో ఇవ్వబోయేటువంటి క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులైతే ఇవ్వబోతున్నారు. అసలు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఇస్తారా? ఇవ్వరా? అంతేకాకుండా మనకు రీసెంట్‌గా ఈ యొక్క ఫ్లడ్స్ వల్ల చాలా రోజులు కూడా హాలిడేస్ అనేటువంటిది ఇచ్చారు కదా! తుఫాన్ ప్రభావాలతో. సో, అందువల్ల ఈ హాలిడేస్ మనకు ఇచ్చే అవకాశం అయితే ఉందా? లేదా? కూడా మీకంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇచ్చినట్లయితే ఎన్ని రోజులు ఇస్తారు? ఆ డీటెయిల్స్ గురించి అయితే ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము. సో, ఇక మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2025 సంవత్సరానికి సంబంధించిన సంక్రాంతి పండుగ సెలవుల లిస్ట్ అనేటువంటిదైతే వచ్చేసిందనమాట. దానితో పాటుగా మనకు ఓవరాల్‌గా ఈ 2025 సంవత్సరంలో ఎన్ని రోజులైతే హాలిడేస్ అంటే జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉంటాయో కూడా లిస్ట్ వైస్‌గా అయితే మనకు రిలీజ్ చేశారనమాట. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తున్నాను. ఆ యొక్క లిస్ట్ అనేటువంటిది. సో, మీరైతే ప్రాపర్‌గా చూసుకోవాలంటే చెక్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టున్నాను. సో, ఇక మొట్టమొదటిగా దానికంటే ముందుగా మనకు ఈ 2024 సంవత్సరంలో క్రిస్మస్ సెలవులైతే ఉన్నాయండి విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకంగా. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈ యొక్క క్రిస్మస్ సెలవులు అనేటువంటివి మనకు ప్రతి ఏటా కూడా 3 రోజులైతే ఇచ్చేవారనమాట. 24, 25, 26 తేదీల్లో. ఓకేనా? సో, ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు చాలా సార్లు ఈ యొక్క తుఫాను ప్రభావాలతో పలు జిల్లాల్లో ముఖ్యంగా ఈ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సెలవులు అనేటువంటివి అయితే ఎక్కువగా అయితే ఇచ్చేస్తున్నారనమాట. ఈ గవర్నమెంట్ స్కూల్స్‌కి, కాలేజీలకి అన్నిటికి సంబంధించి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనకు మేబీ ఈ యొక్క క్రిస్మస్ సెలవుల్లో హాలిడేస్ అనేటువంటిదైతే తగ్గించుకునే అవకాశం అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. లేదు అనుకుంటే మనకు చాలా స్కూల్స్‌కి, కాలేజీలకి సంబంధించి యాక్చువల్‌గా నిన్న సెకండ్ సాటర్‌డే. సో, ఇక నిన్న సెకండ్ సాటర్‌డే రోజైతే వర్కింగ్ డేగా పెట్టుకోవడం అయితే జరిగింది. సో, పెట్టుకునేటువంటి స్కూల్స్‌కి, కాలేజీలో నాకు తెలిసి ఈ యొక్క క్రిస్మస్ హాలిడేస్ అయితే తగ్గించుకుంటారనమాట. ప్రతి ఏటా కూడా 3 రోజులు ఇచ్చేవారు కదా! సో, ఈసారి ఇక మనకు కేవలం 1 రోజు లేదా 2 రోజులు అట్లయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? దాని తర్వాత మనకు జనవరి 1కి కూడా హాలిడే ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి. ఓకేనా? సో, ఎందుకంటే ఇప్పటికే ఈ ఇయర్‌లో మనకు హాలిడేస్ అనేటువంటిది చాలా అయితే ఇచ్చున్నారు. ఈ తుఫాను ప్రభావాల వల్ల. అందుకొరకు చెప్తున్నాను. ఓకేనా? దెన్ మనకు విషయం ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకు యాజ్ యూజువల్‌గా 3 డేస్ అనేటువంటిది ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ క్రిస్మస్‌కి సంబంధించి. అలాగే మనకి ఇక కొత్త సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క సంక్రాంతి సెలవులండి. సో, ప్రతి ఏటా కూడా మనకు ఇంచుమించుగా 9-10 రోజులైతే హాలిడేస్ ఇచ్చేవారనమాట. ఈసారి కూడా మనకు 9వ తారీఖు నుంచి అయితే ఇవ్వబోతున్నారనమాట. యాక్చువల్‌గా మనకు 13, 14, 15 ఆ తేదీల్లో అయితే కామన్ అండి. 13వ తారీఖున భోగి అదేవిధంగా 14వ తారీఖున మకర సంక్రాంతి. సో, ఇక 15వ తారీఖున కనుమ పండుగ. ఓకేనా? సో, ఆ 3 రోజులైతే పర్టిక్యులర్‌గా ఇస్తారు. బట్ మనకు దానికి మించి 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకైతే ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక 9వ తారీఖున చూసుకున్నట్లయితే బుధవారం నుంచి 19వ తారీఖున వచ్చి సండే అయితే అంటే ఆదివారం వస్తుంది మనకు. ఆదివారం వరకైతే ఈ స్కూల్స్‌కి, కాలేజీలకి హాలిడేస్ అనేటువంటిది ఇచ్చేస్తారు సంక్రాంతి సెలవులు. సో, ఇక సోమవారం 20వ తారీఖు నుంచి అయితే స్కూల్స్ మళ్ళా రీఓపెన్ అయితే అవుతాయన్నమాట. ఓకేనా? దాంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క 2025 జనవరి సారీ ఈ యొక్క 2025 సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా హాలిడేస్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మనకు ఆల్రెడీ. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పెట్టినాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్లి చూడండి. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు స్కూల్స్‌కి, కాలేజీలకి సంబంధించి హాలిడేస్ అప్డేట్స్ మొత్తం కూడా. ఓకేనా? సో, నాకు తెలిసి ఈ యొక్క క్రిస్మస్ పండగకి మాత్రం 3 డేస్ అయితే ఇవ్వలేకపోవచ్చు ఈ ఇయర్. ఎందుకంటే ఆల్రెడీ హాలిడేస్ అనేటువంటివి చాలానే ఇచ్చున్నారు. ఈ యొక్క తుఫాను ప్రభావాలతో. కొన్ని జిల్లాల్లో మాత్రమే నేను చెప్తున్నాను పర్టిక్యులర్‌గా. ఓకేనా? మిగిలినటువంటి జిల్లాల్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి.